నా బర్త్‌డే కోసం నేను ప్రిపేర్ చేసిన వెరైటీ వంటలేంటో చూసేద్దామా? ఏం లేదు, చాలా సింపుల్‌గా చేసేసాను. ఆహ్, బిర్యానీ అని చెప్పలేను అండ్ కుష్కా రైస్ అని చెప్పలేం, కానీ ఒక పులావ్ అని పేరు పెట్టుకోవచ్చు. సో, కొంచెం ఆయిల్, ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం టొమాటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. టొమాటో ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పసుపు అండ్ చికెన్, తగినంత ఉప్పు, తర్వాత పుదీనా యాడ్ చేసి మనం బిర్యానీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసేయండి, దమ్ బిర్యానీ ప్యాకెట్‌ది. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఈజ్ ఆప్షనల్. ఒక 4 పచ్చిమిర్చి వేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. తర్వాత చికెన్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసి బిర్యానీ మసాలాస్ కూడా యాడ్ చేసుకోండి. అంటే చెక్క, లవంగం, ఆహ్, తర్వాత ఏంటంటే ఆకు అండ్ అంతే. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి బాగా మసిలిన తర్వాత తగినన్ని బియ్యము వేసి దమ్ పెట్టేసుకోవడమే. సింపుల్‌గా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నేను ఇంకొకటి కూడా ప్రిపేర్ చేశాను. ఏంటంటే పాప్‌కార్న్, కేఎఫ్‌సీ స్టైల్ పాప్‌కార్న్. ఎప్పుడు చేయలేదు ఇంత క్వాంటిటీ. ఫస్ట్ టైమ్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగానే చేశాను. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి. సో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకెలాగో వెజ్ పులావ్‌లోకి మనకి ఎలాగైనా సరే కర్రీ కావాలి కదా! సో, నేను అలాగే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఇవన్నీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు. బట్ కానీ నా బర్త్‌డేకి నేనే పనులు చేసుకోవాల్సొచ్చింది. అదే మ్యారేజ్ కాకముందయితే సింపుల్‌గా బయట వెళ్ళి తినేసామా, ఓకే. జాబ్ చేసుకున్నామా, ఇంటికొచ్చేసామా అన్నట్టు ఉండేవాళ్ళము. బర్త్‌డే అయితే ఏముంది, పనులన్నీ నాకే కదా అనిపిచ్చింది. ఓకేలే, ఏదో మన వాళ్ళు తింటారు కదా అని ఒక సాటిస్ఫాక్షన్ తప్ప అంత హ్యాపీనెస్ ఏం లేదు. సో, ప్రతి ఒక్కరి మ్యారేజ్ అయితే ఇలాగే ఉంటుంది కదా బర్త్‌డే అంటే. బర్త్‌డే అంటే ఏదో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం కానీ వంట చేయడం, అవి కడగడం, చేయడం, కడగడమే సరిపోతుంది. సబ్స్క్రైబ్.